వారి మధ్య ఉంటానని యేసు ప్రభు పలికిన మాట ప్రకారంగా ఈరోజు ఆయన సన్నిధానములు కూడిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధానం నిలబడి ఆయన వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఎంతగానో సహాయం చేశారు. మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. రండి దేవుని యొక్క వాక్య సందేశానికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 57వ వచన భాగం. యేసు శిష్యుడిగానున్న అరిమతైన యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతను అప్పగింప ఆజ్ఞాపించాను. చూడండి, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. దేవుడు ఈ మాటలు మన వినుకొడలో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటికి మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం. ప్రియరారా, దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చేటువంటి ఒక మాట ఏంటంటే, ఈ రోజున మన జీవితాలలో యేసు ప్రభు చేసినటువంటి త్యాగమును గుర్తు చేసుకున్న ఉదయకాలం అంతయు యేసు ప్రభుల వారి శిలువలో పలికినటువంటి 7 మాటలు ఒక్కొక్కరిగా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ప్రభు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను మీతో పాల్పొంగులు పొందలేకపోయాను. ఆయనను మేడవరంలో ప్రభు అద్భుతకరంగా గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనంగా జరిగించారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, యేసు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మనందరి కొరకు సిలువలో తన ప్రాణమును అర్పించడం. ఆమె గట్టిగా హల్లెలూయా. మరి సిలువలో యేసు ప్రభు అర్పించినటువంటి ప్రాణమునకు అనేక మంది ఏదో రీతిన ఏదో ఒక చోట యేసు ప్రభు ఎందుకు ప్రాణాలు అర్పించాలి, యేసు ప్రభు ఎందుకు ఈ రీతిగా తన రక్తాన్ని చిందించాలి, ఆయన ఏదో ఒక ఘోరమైన తప్పుదమ చేసి ఉంటాడు కదా, కాబట్టి అందుకే యేసు ప్రభుల వారికి ఈ శిక్ష విధించారని చెప్పి యేసు ప్రభుని ఎరగలేనటువంటి వారు, ఎరిగిన వారు కూడా మాట్లాడుకోవడంలో చాలా విశేషాలు ఉన్నాయి. యేసు ప్రభులను సిలువేసిన తర్వాత ఇరువైపులా ఉండేటువంటి దొంగలిద్దరు కూడా యేసు ప్రభుని ఏమన్నారు? దూషించారు. ఇద్దరూ దూషించారు. చూస్తారా మాట? చూద్దండి ఆ మాట. దాంట్లో రాయబడిన మాట ఇదే 27వ అధ్యాయం 44వ వచనం చదవండి. చేశారు. అప్పుడు ఆయన వచ్చి అమ్మా 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను చెప్పాలి అలాగూ ఆయనను చెప్పాలి. ఏం చేశారంటే ఇద్దరు కూడా ఏం చేశారు? మనం అంటాం ఒక ఆయన నిందించాడు అంటాం, కాదు, ఇద్దరు నిందించారు. అందరూ తప్పు పట్టారు. యేసు ప్రభులో శిలువ మీద ఉంటుండగా తలలూచుచు చాలామంది ఆ దారిని వెళ్ళేవారందరూ కూడా ఏం చేశారంటారే, దేవాలయాన్ని 3 రోజుల్లో ఆయన పడగొట్టి మరలా కట్టేస్తారని చెప్పినవాడు ఇప్పుడు శిలువలో ఏలాడుతున్నాడు ఏంట్రా అని ఎగతాళి చేసిన వారే. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, యేసు ప్రభుల వారు చేసినట్టు ఒక గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతే అయిపోయింది. యేసు ప్రభుల వారు శిలువలో తన ప్రాణాన్ని అర్పించేశారు. అర్పించిన తర్వాత జరిగిన సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకవేళ ఎవరైనా చనిపోయినప్పుడు కార్యక్రమాలన్నీ కూడా ముగించేసిన తర్వాత ఏమని ఆలోచిస్తాం మనం? స్తోత్రం నాయన. ఎవరైనా చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం చేసిన తర్వాత ఏం ఆలోచిస్తాం? స్తోత్రం. తెలీదు.
ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబీకులందరినీ పరామర్శించి అమ్మ వెళ్ళొస్తాం అని చెప్పి మీరు ఏం చేస్తారు? ఆ చనిపోయిన వారి ఇంటి వారిని ఏం చేస్తారు? చక్కగా పలకరించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళరు, అక్కడే ఉంటారా? మాట్లాడరేంటి? ఉంటారా? ఓకే, పోనీ ఒక్కొక్కరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఏం మాట్లాడుకుంటారు? వెరీ గుడ్, చెప్పాలి. అమ్మ కార్యక్రమం ఇప్పుడు చేద్దాం, ఎలా చేద్దాం అంటారంటారా? మాట్లాడుకుంటారుగా. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత కొంచెం ఎవరైనా వచ్చి సపోర్ట్గా నిలబడేవారు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు, నేను కాదన్న. కానీ యేసు ప్రభుల వారు శిలువపై ఉంటుండగానే ఆయన ఆ శిలువ పైన తన ప్రాణమును తండ్రి చేతిగా అప్పగించుకోగానే, ఆత్మను అప్పగించుకున్న తర్వాత ఆయన తల వంచి ప్రాణం విడిచిపెట్టాడు, అంత అయిపోయింది. కానీ శిష్యులలో అనేక మంది ఉండొచ్చేమో కానీ ఒక శిష్యుడు మాత్రం వెంటనే ఎవరి దగ్గరికి వచ్చాడంటే అధికారైనటువంటి పిలాతు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు యొక్క దేహము తనకు కావాలి, ఆ దేహమునకు ఇప్పించండి అని చెప్పి పిలాతు అధికారి దగ్గరికి వెళ్ళి అడగడం చూస్తున్నాం. ఆమేన్. అతడు కూడా యేసు ప్రభుల వారికి శిష్యుడే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. శిష్యుడే కానీ అతనిలో ఉండేటువంటి గుణం ఏంటంటే అతడు ధనవంతుడు. ఆమేన్. అతడు ఎవరు? ధనవంతుడైనటువంటి వాడే యేసు దేహము కొరకు ఆ ప్రాకులాడడానికి, ఆ పిలాతు దగ్గరికి వచ్చి అడగడానికి ధైర్యం చేసి ముందుకు అడిగేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆ యోసేపు ఎవరైతే అరిమతైనటువంటి యోసేపు ఉన్నాడో అతనిని తన ధనము ఆపలేకపోయింది యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఆమేన్. ఆమేన్. అంటే ఈరోజు మనం ఆలోచించండి, ఒక రోజున ఎప్పుడోకప్పుడు మనం కూడా మరణించాల్సినటువంటి వారమే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి వారమే. వెళ్ళిపోవడానికి ముందు నువ్వు సంపాదించిన ధనం నీ మరణాన్ని ఆపలేదు. ఆమేన్. ఆపగలదా? ఎవరైనా ఆపగలరా? మరి అంతకుముందు శిష్యుడిగా లేనటువంటి ఇతడు ఏదో శిష్యుడిగా పరిగణలో అనుకున్నాడేమో కానీ ఆ పరిగణలో ఉన్నవాడు ఎప్పుడు కనపడ్డాడు అడిగితే యేసు ప్రభు మరణమైన తర్వాత, ఆ యేసు ప్రభు దేహము ఆ శిలువ వేలాడుతున్న తర్వాత ఆ దేహము తనకు కావాలని ఆ పిలాతు దగ్గర అడగడానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరో అంటారు, బ్రతుకున్నప్పుడు లేని ప్రేమ చనిపోయిన తర్వాత ఎంత చూపించినా ఏం లాభం? బ్రతుకున్నప్పుడు భోజనం పెట్టలేనటువంటి, కూడు పెట్టలేనటువంటి కొడుకు చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమం ఎంత పెద్దగా చేస్తే ఏంటి లాభం? అవునా కదా? బ్రతుకున్నప్పుడు చూపించాల్సిందే ప్రేమ. చనిపోయిన తర్వాత మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అని నేను చెప్పినా కూడా ఎవరు నమ్ముడు, ఎవడు వినడు. కారణం, బ్రతుకున్నప్పుడు చూడలేకపోయాడు రా కొడుకు, బ్రతుకున్నప్పుడు పట్టించుకోలేదురా కూతురు, బ్రతుకున్నప్పుడు చూడలేకపోయిందిరా ఆ భార్య. ఎన్ని మాటలు అంటారు? దేవునికి స్తోత్రం. కానీ ఎవరు ఎన్ని మాటలంటే నాకు ఏంటండి, నా ధనం నాకు అక్కడికి రాదు, ఈ ధనంతో నాకు సంబంధం లేదు, నాకు యేసు ప్రభు దేహం కావాలి అని అరిమతైన యోసేపు యేసు ప్రభు యొక్క దేహం కోసం అడగడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం మీతో జ్ఞాపం చేస్తున్నాను, చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచన భాగం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచన భాగం. తెగించి చాలు. మొదటి మాట, అరిమతైనటువంటి యోసేపులో ఉండేటువంటి విధానం ఏంటంటే అతడు తెగించాడు. ఆమేన్. ఏంటంట అంటే దేనికి తెగించాడు? ఏదో యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, యేసు ప్రభుని విడిచిపెట్టి దూరంగా పారిపోవడం కాదు, యేసు ప్రభుని విడిచిపెట్టి యేసు ప్రభు నాకు తెలియదు అని తెగించినటువంటి పేతురు వలె మాట్లాడటం కాదు యోసేపు. ఆమేన్. ఇతరులో ఉండేటువంటి విధానం ఏంటంటే యేసు ప్రభు యొక్క విషయమై అతడు తెగింపు కలిగిన వాడిగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఈరోజు నీ కుటుంబీకులు చర్చికి వెళ్ళొద్దన్నా సరే తెగింపు కలిగినటువంటి విశ్వాసుడిగా, విశ్వాసురాలిగా నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి ఉన్నావా? తెగింపు ఉందా? కొంతమంది కాలేజీకి వెళ్ళొద్దంటే తెగింపు ఉందా? చెప్పాలి అడగాలి వెళ్ళలేను. తెగింపు కలిగి ఇంట్లో మాట పక్కన పెట్టి, అమ్మగారి మాట నాన్నగారి మాట పక్కన పెట్టి, కాలు బయట పెట్టి, బైక్ లేకపోయినా సైకిల్ లేకపోయినా చెప్పా వెరీ గుడ్, నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ప్రాకులాడుతూ కాలేజీకి వెళ్ళిన సందర్భాలు లేవా? అలా చూస్తారేంటండి, లేవా? తెగింపు. భర్త ఏదో అన్నాడని భార్య తట్టబట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి తెగింపు లేవా? స్తోత్రం. లేవా?
దేవునికి ఇష్టం. మా అమ్మని తిడతారా అని చెప్పేసి అలిగి తెగింపు కలిగి ఆ రోజంతా అన్నం తినకుండా ఉండేవాళ్ళు లేరా? తెగింపు ఎక్కడుండాలి? తెగింపు అర్థం కాని విషయం ఏంటంటే అనేక రకాలుగా ఎన్నో విషయాల్లో తెగింపులు చూస్తున్నాం. ఈరోజు మనం ఏర్పాటు చేయని ఉద్దేశించినటువంటి 5వ తారీఖు మొదలు 25వ తారీఖు వరకు 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు తెగింపు కలిగి చెయ్యాలి. ఆమె ఎవడో ఏదో ఇస్తాడు, ఏదో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడటం కాదు. ఆమె ఇక్కడ కన్నీరు కారుద్దాం, ప్రభు తెరుస్తాడు ఆకాశ వాకిండ్లు. దేవునికి స్తోత్రం. ఎలాగైనా ప్రభు జరిగిస్తాడు. ప్రభు నువ్వు జరిగిస్తాడు. తెగింపు కలిగి విశ్వాసములో ముందుకు సాగిపోతాయి కనుక ప్రభు జరిగిస్తాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఈరోజు నేను అనుకుంటూ ఉన్నాను, నేను మీకు 7 మాటలు ఇవ్వడానికి ప్రార్థన చేసుకుని ఎవరికి ఏ మాటలు ఇద్దాం అని అనుకుంటూ ఉన్నా. నేను అనుకుంటున్నాను ప్రభు మీకు మీరు అనుకున్న మాట ఇచ్చాడని నేను తలస్తూ ఉన్నాను. ఆమె అనుకున్న రీతిని బట్టి. ఆమె గట్టిగా హల్లెలూయా. నేను పాస్టర్ గారిని అడుగుతూ ఉన్నాను అమ్మగారు ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎవరెవరు చెప్తారు పేర్లు చెప్పండి అనగానే ఒక్కొక్క పేరు రాసుకుంటూ ఉన్నాను. ఎవరికి ఏ మాట ఇవ్వాలి? దేవునికి స్తోత్రం. ఈ మాటలను ఇచ్చిన తర్వాత కొంతమంది నాకు మెసేజ్ చేశారు, ఫోన్లు చేశారు. అయ్యా నేను సంఘంలో చెప్పలేకపోతున్నాను, దయచేసి నన్ను ఏమనుకోకండి. నేను కొంచెం దూరాన్ని ఉన్నాను, రాలేకపోతున్నాను, నన్ను ఏమనుకోకండి. దయచేసి నన్ను మైకులో మీరు పేరెట్టి పిలవకండి. దేవునికి ఇస్తాను. హల్లెలూయా. నేను పేరెట్టి పిలుస్తాననేమో ఇక్కడ లేను నేను ఈరోజు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. గమనించండి, అరిమత్తైనటువంటి యోసేపు యేసు ప్రభువు వారు మరణించిన తర్వాత ఆ 12 మంది శిష్యుల్లో ఏ ఒక్కరూ రాలేదు, స్త్రీలు ఎవరూ రాలేదు. కానీ అరిమత్తని యోసేపు తెగించి ఒక అడుగు ముందుకేశాడు. ఆమేన్. ఈరోజు మనలో తెగింపు ఉండాలి. దేవుని విషయంలో తెగింపు ఉండాలి. ప్రార్థన పెట్టుకునే విషయంలో తెగింపు ఉండాలి. పాట పాడే విషయంలో తెగింపు ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో తెగింపు ఉండాలి. పని కోసం తెగింపు కాదు. నాన్నగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాయి, ఈరోజు చచ్చిపోతారు రేపటికి 2 రోజులండి. ఆమె ఈరోజు చచ్చిపోతారు రేపటికి 2 రోజులు. నిజమే. చావడానికి ముందు ఈరోజు నేను ఏం చేశాను క్రీస్తు కొరకు అని ఆలోచించి చచ్చిపో. క్రీస్తు కొరకు ఏమీ చేయకపోతే, తెగింపు లేకపోతే ఏసావిది. డబ్బులన్నీ ఉండి పెట్టడం వేరు, ప్రభు మీద ఆనుకొని పెట్టడం. ఒక మాట చెప్తే మీరు తప్పుగా అనుకోవద్దు. బంగారం కొనడానికి కొన్ని డబ్బులు దాచిపెట్టమా? పిల్లలు భవిష్యత్తులో బ్యాంకులో వేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని దాచిపెడతాం. మరి సంఘంలో సభలు ఏర్పాటు చేద్దాం పాస్టర్ గారు, ఇదిగో కొంత అమౌంట్ మేము దాచిపెట్టామని అని ఎవరైనా చెప్పారా? ఒక్కలేని ముందుకు వచ్చారా? పాస్టర్ గారు సభలు ఎందుకు పెట్టట్లేదని ఎవరైనా అడుగుతున్నారా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. తెగింపు ఉండాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇక్కడ కనబడుతూ ఉన్నాడు అరిమత్తైనటువంటి యోసేపు. ఇతడు శిష్యుడిగానే పరిగణలో ఉన్నాడేమో, కానీ యేసు ప్రభు దేహము ఆ రీతిగా ఆ శిలువలో వేలాడకూడదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ దేహము కిందకి దించాలి. కిందకి దించాలంటే పర్మిషన్ కావాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీయా? ఇప్పుడు ఈ చర్చికి రిజిస్ట్రేషన్ కావాలి, ఈ స్థలానికి రిజిస్ట్రేషన్ కావాలి. అడుగుతూ ఉన్నాం, అయ్యా రిజిస్ట్రేషన్ అంటే ఆయన అంటున్నాడు, అయ్యా చేద్దామండి, మనకు అనుకూలంగా ఉండేటువంటి వారు లేరండి, వాళ్ళు వెళ్ళిపోయారండి, రిటైర్ అయిపోయారండి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారండి, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారండి, ఎలాగండి ఏంటండి అని వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, ఇప్పుడు మనం దేవుని మీద భారం వేసి తెగింపు కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ద్వారాలు తెరవడా అని ఖచ్చితంగా తెలుస్తాడు. కానీ మనలో ఏముండాలి? గట్టిగా చెప్పండి. తెగింపు ఉండాలి. ఎవడేమనుకుంటే ఏంటి? దేవునికి స్తోత్రం. గట్టిగా లేదు. ఒకటి, అరిమత్తైనటువంటి యోసేపుకి తెగింపు ఉంది. ఏ విషయంలో? క్రీస్తు యొక్క శరీరము లేదంటే దేహం విషయంలో అడగడానికి తెగింపు కలిగిన వాడిగా కనబడదు. రెండవది చదవండి, అదే మార్కు 15వ అధ్యాయము 49వ వచన భాగం. పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడిగాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏమడుగుతున్నాడు? తెగింపు కలిగి ఆస్తి అడిగాడా? అంతస్తు అడిగాడా? పేరు ప్రఖ్యాతులు అడిగాడా? గౌరవ మర్యాదలు అడిగాడా? లేదంటే ఈ భూమి నాకు కావాలని అడిగాడా? ఈ ఆస్తి నాకు కావాలన్నాడా? నాకు ఏది వద్దురా బాబు, అసలు నీ అధికారం వద్దు, ఏ వద్దు, ఇదిగో ఆ శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు దేహం నాకు కావాలి. ఆమె
చెప్పండి. హల్లెలూయా. ఆ దేవునికి కావాలి, అది నాకు ఇచ్చేయి. ఇక్కడ ఇద్దరు మనం చూడొచ్చు. ఒకటి అరిమతనటువంటి యోసేపు అధికారిని అడిగాడు, కానీ మరియమ్మ గారు ఆ తోటలో సంచరించుచున్నటువంటి యేసు ప్రభుని చూచి ఒక మాట అంది. ఏసయ్య అనలేదనుకోండి, అయ్యా నువ్వే గనక తోటమాలు అయితే యేసు ప్రభుని ఎక్కడ ఉంచారో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని మోసుకొని పోతా. ఆమె ఎవరు కావాలి? మరియమ్మకే యేసు ప్రభు కావాలి. ఇప్పుడు అరిమతని యోసేపుకి ఎవరు కావాలి? యేసు దేహము కావాలి. ఇప్పుడు నేనంటే నీకేం కావాలి? ఏం కావాలండి? నాకు మా ఆయన కావాలి, నాకు మా ఆవిడ కావాలి, నాకు నా పిల్లలు కావాలి, నాకు నా చదువు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు నా బంగారం కావాలి. బంగారం మీద ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరా? అందరు ఇష్టమే, దేవునికి ఇష్టం. ఈవెన్ నాకు కూడా ఇష్టమే ఆమె. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ బంగారం మనకి ఏమిస్తుంది? ఏమైనా ఇస్తుందా? బంగారు ఉంగరం పెట్టుకున్నాం కదా పెళ్లిలో, బంగారు ఉంగరం. సంతోష్ అయ్య గారు చూసి, బాబు ఈ బంగారం దేవుడిని అడుగుతున్నాడు, కానుకేసేయి. దేవునికి ఇస్తావు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహాను దేవాలయానికి ఎక్కిపోతూ ఉంటుంటే కుంటివాడైనటువంటి ఒకడు అక్కడ అడుక్కుంటుండగా అందరూ డబ్బులు ఏదో వేస్తారని ఎదురు చూస్తారు. వీళ్ళిద్దరు చూడగా వీళ్ళ దగ్గర ఏదో వస్తుందని ఎదురు చూచాడు, ఆశ కలిగి ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరు ఏమన్నారు? వెరీ గుడ్, పాస్టర్ గారు బాగా అందించారా. వెండి బంగారాలు మా యొద్ద మరి ఏముంది? చదవమ్మా. నాకు కలిగినదని ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే. ఆమేన్. ఏమన్నాడే? మా దగ్గర ఏం లేవు, అందుకే తీసా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే లేవు. దేవునికి స్తోత్రం. మా పెళ్లికి గుర్తుగా బంగారు వేదన ఉందంటే అదే ఉంగరం, ఇంకేం లేవు. నేను అంటాను, మా పెళ్లికి గుర్తుగా బంగారం ఉందేమో కానీ ఆ బంగారం నన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నిలవమని, ఇది నడవమని మీకు ఆజ్ఞాపించుచున్న మాట చెప్పగానే వాడిలో ఉండేటువంటి ఆ బలహీనత పోయింది, ఆ బలహీనపరిచేటువంటి దెయ్యం పోయింది. వాడు వెంటనే లేచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ గొంతులు చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మందిరములోనికి, ఆలయములోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలి చెప్పండి? ఇప్పుడు యేసు కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బ్రతుకేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి నీ బదులేమో మానవా. బలము కోరుతావా, బలము కోరుతావా, ధనము కోరుతావా, కోరుతావా, అల్పకాల పాప భోగములు కోరుతావా. దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులే మానవా. దేవునికి స్తోత్రం. రాజుగారికి ఈ పాట అంటే చాలా ఇష్టం. డ్రైవర్ రాజు గారు, మీకు ఇష్టం లేదు? మీకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు వచ్చి నీ పాట పాడడానికి ఇష్టపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడే కనుక నీకు కనిపించి నాయన నీకేం కావాలని అడిగితే నువ్వేం చెప్తావు? ఒక ఆయన ఇలాగే విశ్వాసంలో ఉండి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ, ప్రభువా నాకు కనబడిన ఆయన, ప్రభువా నాతో మాట్లాడిన ఆయన, యేసయ్య నువ్వు నాతో ఉండు, నన్ను కన్నీరు కార్చి ఏడ్చి ఏడ్చి ఉండేసరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన నీకేం కావాలని అడిగితే ఆయన అన్నాడు, నాకా ప్రభువా, నాకా నాయన, ఆలోచించుకుని చెప్తానే. ఉంటాడా? మాట్లాడరేంటండి? ఉంటాడా? నువ్వు కన్నీరు కార్చావు తప్పులేదు, నువ్వు ప్రార్థన చేస్తావు తప్పులేదు, కానీ ఏమి అడగాలో తెలియకముందే నువ్వు ఎంత కన్నీరు కార్చినా వేస్ట్. ఆమె కొడు దగ్గరికి వెళ్తావు, షాపింగ్కి వెళ్తావు, ఏమి కొనాలో ముందే నీకు లిస్ట్ ఉండదా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగండి మా ఆవిడకి ఫోన్ చేస్తానంటవా? అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయనగారు ఫోన్ అంటవా?
కానీ యేసుతో ఉండేటువంటి అనుబంధం నీకు ఏది కావాలో ముందే అడగాలి. ఆమె ఎలాగో తెలుసా, ఆయన మన మనసుని ఎరిగిన దేవుడు గనక, మన హృదయ తలంపులు ఎరిగిన దేవుడు గనక, మనం అడగక ముందే అక్కర్లను ఎరిగిన వాడు. నీకంటే నాకంటే ముందుగా మనకి ఏది కావాలో అన్నీ ఇవ్వగల దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ మనం అడగాలి అంతే. ఆమె ఇప్పుడు పిలాతు యేసు ప్రభు దేహాన్ని శిలువ పైన ఉంచాలనుకున్నాడేమో, కానీ ఎప్పుడైతే అరిమతని యోసేపు ధైర్యం కలిగి తెగింపు కలిగి ముందుకు వచ్చి, అయ్యా యేసు దేహము నాకు ఇచ్చేయండి అయ్యా. ఆమె మరి 12 మంది శిష్యులు ఏమైపోయారు? యేసు ప్రభు వెనకాల చేపలు తిని, రొట్టెలు తిని, అద్భుతాలు చూసి, ఆశ్చర్యకారాలు చూసి, ఆయన కృపను చూచి, విశ్వాసాన్ని చూచి, ఆ సముద్రం యొక్క ఆ గాలి తుఫాను ఆగిపోవడం చూసి, ఇన్ని అద్భుతాలు చూసిన వారు ఏమైపోయారు? అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. ఎవరు లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఎవరు దేవునికి స్తోత్రం. ఎవరు కావాలంట? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది ఉపవాసం ఉన్నా నాకు తెలియదు, కానీ ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నా. అక్కడ మేడవరం వాళ్ళు భోజనం వద్దన్నా సరే వాళ్ళు ఏం చేశారంటే ఆ భోజనాలు వాళ్ళన్నీ రెడీ చేసి, పాస్టర్ గారు ఖచ్చితంగా మా ఇంట్లో మీరు భోజనం టీచర్ తాగనండి అన్న, డ్రింక్ ఇచ్చారు వద్దండి అన్న. దేవునికి స్తోత్రం. మరి భోజనం తప్పక చేయాలి కాబట్టి కొంచెం తినేసి మెల్లిగా వచ్చేసాం. దేవునికి స్తోత్రం. భోజనం కూడా చేయకూడదు మాకు వద్దండి అని చెప్పినా సరే బలవంతం చేసి మరి పాస్టర్ గారికి భోజనం పెట్టారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే, నీకు ఒకటి తెగింపు ఉండాలి, 2 యేసు ప్రభువు నాకు కావాలని అధికారుల దగ్గర క్షమించాలి, ఆ పిలాతు దగ్గర ఈ అరిమతెను యోసేపు అడిగినట్లుగా మనం అడిగేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు కావాల్సింది యేసు ప్రభు. ఆమేన్ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 3వ విషయానికి వెళ్తున్నా, చదవండి. ఇదే మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచన భాగం. అతడు నారబట్టకొని చాలు. అతడు ఏం కొన్నాడంట చెప్పాలి. ఎవరు కొన్నారు? ఎవరు కొన్నారు? అరిమతెను యోసేపు కొన్నాడు. ఎవరికి? యేసు ప్రభుల వారికి నారబట్ట. ఆమె నారబట్ట ఏంటి చెప్పండి. నారబట్టలు అంటే ఏంటండి? నారతో నేయించిన బట్టలు. ఇంకా సన్నపు నారబట్టలు అంటారు తెలుసా? లోపల బనీలు కనబడుతుంది. గ్లాస్కో పోలేదు, ఇంగ్లీష్ గ్లాస్కో చెప్పండి. ఖద్దర్ తెలుసు కదా, నారబట్టలు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మనము క్రైస్తవులం కాబట్టి క్రైస్తవులకి మనం చేసేటువంటి ఆ నారబట్ట ఏదైతే తెల్లటి వస్త్రాన్ని కొనుక్కొని మనం ఏ రీతిగా అయితే చేస్తామో, అరిమతెనటువంటి యోసేపు యేసు ప్రభుల వారి యొక్క దేహం కొరకు ఏం కొన్నాడు? నారబట్ట. నేను అంటానండి, యేసు ప్రభు మనకి మహిమ శరీరం ఇస్తానన్నాడు. ఆమె యేసు ప్రభు మనకు మహిమ శరీరం ఇస్తున్నప్పుడు ఆ శరీరం ఇచ్చేటువంటి యేసు ప్రభుకి నేను నారబట్ట కూడా కొనకపోతే ఎట్లా? ఆమె మనకి చిన్నప్పుడు సండే స్కూల్లో పాట ఉండేది, నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి అంద దైవ పిల్లలకు తెల్లంగి. దైవ పిల్లలందరికీ అంటే నీకొకటి నాకొకటి, దైవ పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి ఒక తెల్లంగి. ఆమె ఇప్పుడు నన్ను మాట అడిగినామండి, అరిమతెనటువంటి యోసేపుకి నారబట్ట కొనమని ఎవరు చెప్పారు? అరిమతెనటువంటి యోసేపుకి ఆ జ్ఞానం ఎవరిచ్చారు? అరిమతెనటువంటి యోసేపు యేసు ప్రభుల వారి గురించి ఆ సమాధి చేసేటప్పుడు ఎవరైనా తెస్తారేమో అని అనుకోవచ్చుగా, ఆయన ఎందుకు కొన్నాడు? ఈరోజు దాని అర్థం ఏంటంటే, ఎవరో ఏదో చేస్తారని కాదు, యేసు ప్రభుకి ఏదైనా ఉంటే నేనే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏదైనా కార్యక్రమాలు పెడితే అది నా ద్వారానే చేయాలి, నేను మాత్రమే చేయాలి అని అనుకుని ఎవరైతే ముందుకు అడిగలేస్తారో వారి జీవితం అంచెలంచెలుగా నా ప్రభు వారిని అందరిని అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరూ కొనలేదంటే నారబట్ట. ఎవరు
కొనలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 46వ వచనంలో అతడు నారబట్ట కొని, అంటే యేసు ప్రభుకి తన జీవితంలో నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఆయన యేసు ప్రభు కొరకు చేస్తే బాగుంటుందని చెప్పి ఒకటేమో తెగించాడు, రెండేమో అధికారి దగ్గరికి వెళ్ళాడు, యేసు దేహం ఇమ్మని అడిగాడు. ఇప్పుడు మూడోది ఏంటంటే అతడు నారబట్ట కొని, అంటే దాని అర్థం ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కుటుంబాల్లో చాలామంది ఉండొచ్చేమో కానీ వారిలో లేనిది ఏంటంటే బాధ్యత. లేనిదేంటి? రెస్పాన్సిబిలిటీస్. అన్ని విధాలుగా ప్రభువులను ఆశీర్వదించిన కొలది దేవుని కొరకు బాధ్యత కలిగి పౌరుడిగా ప్రభు సంఘంలో, దేవుని యొక్క సంఘంలో, ప్రభు నాకు ఇచ్చిన సహవాసంలో, ఆ కుటుంబంలో నేను ఏ రీతిగా ఉంటున్న బాధ్యత ఏంటనేటువంటి గుర్తించేవారు లేరు. ఆమేన్. ఆ బాధ్యతను గుర్తిరిగినటువంటి వాడు ఏం చేస్తారంటే ఈరోజు నేను చేయాల్సిన పని ఏంటి, ఇది నేను చెయ్యాలని అనుకుంటాడు. ఆమేన్. ఈరోజు అలాగ ఎవరైనా అనుకుంటున్నారా? నాకెందుకు వచ్చిందిలే, వాళ్ళే చూసుకుంటారులే, నేను చెయ్యాలా ఏంటి, నేను చేయకపోతే వాళ్ళు చేయరా ఏంటి? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు భార్యకి ఒంట్లో బాగోలేనప్పుడు ఆవిడ చచ్చిపోతే నాకేంటండి, ఏమైపోతే నాకేంటి అని అనుకునేవాడు భర్త అంటారా? మాట్లాడట్లేదు. అనుకుంటారా? ఒకవేళ భర్తకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన అలాగే అడుగుతాడులే అని చెప్పి భార్య కూడా అలాగే ఊడిపోయింది అనుకోండి, భార్య అంటారా? ఇప్పుడు సంఘంలో మీరు అందరూ ఉన్నారండి, మీకు బలహీనతలు ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేయకపోతే నేను బాధ్యత గల పాస్టర్ గారేనా? మాట్లాడరేంటండి? యేసు ప్రభు నమ్మినటువంటి మనలను ఎవరైనా ఏమనంటే కనుక నా ప్రభు ఏవి నిమ్మక నీరెట్టినట్టుగా అలాగే ఉండిపోయాడు అనుకో, ఆయన దేవుడు అంటారా? గమనించదగిన ఒక విషయం ఏంటంటే ఎవరైనాను తన బిడ్డలను ముట్టుకుంటే తన కనుగుడ్లు ముట్టినట్టని యేసు ప్రభు చెప్పిన మాట నిజం. తన బిడ్డల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన పక్షాన ఉండే దేవుడు. నువ్వు అడిగితే, ప్రార్థిస్తే, కొనియాడితే, మొరపెడితే, బ్రతిమలాడితే ఆయన నీతో పాటు ఉండదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అది గుర్తిరిగినటువంటి అరిమతైన యోసేపు ఏం చేశాడు? నారబట్ట కొన్నాడు. అందరూ సన్నటి చక్కటి గ్లాసెస్ కలిగినటువంటి వస్త్రాలు వేసుకున్నారేమో కానీ యేసు ప్రభు కోసం ఆలోచించేవారు ఏ ఒక్కరు? యేసు ప్రభు అన్నాడు, ఒక ధనవంతుడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తానయ్యా, నేను కూడా నీ పరిచయలో పాలుభాగస్తునిగా ఉంటానని అనగానే యేసు ప్రభు మాట అన్నాడు. మంచి మాట. ఏంటో తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు ఏమీ లేదు, స్థలం లేదు. కాబట్టి నువ్వు నాతో వస్తే నీకు స్థలం ఉండదురా బాబు అని అయినా యేసు ప్రభు అలా చెప్పగానే ఇతడు ఏం చేయాలి? ఓ యేసు ప్రభు గారు స్థలం లేదు కదా, ఏం పర్వాలేదులే, ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని ఆ నమ్మకంతో, లేదంటే ఆ తెగింపు కలిగి ఒక అడుగు ముందుకేసాడనుకో అతని జీవితం వేరేగా ఉండేది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పేసరికి ఇప్పుడు అతను ఏం చేశాడు? యేసు ప్రభుని వెంబడించుకోవడం మానేశాడు. యేసు ప్రభుని వెంబడించడా మానేశాడు. ఈరోజు నాలో ఎంతమంది లేరు? యేసు ప్రభు దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చి ఏదో దొరకకపోయేసరికి, దాన్ని సంపాదించుకోకపోయేసరికి, ఆశీర్వాదాలు పొందుకోకపోయేసరికి యేసు ప్రభు నాకు ఏమీ చేయట్లేదురా అని చెప్పి మరలా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయేవారు ఎంతమంది లేరు? ఇది మూడో విషయం. అరిమతైనటువంటి యోసేపు యేసు ప్రభుల వారికి నారబట్ట కొన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే మరొక మారు ఈ మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. అదే మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచన భాగం. నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి, చాలు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? ఆయనే దేవుని దింపుకున్నాడంట, ఆయనే దేవుని పట్టుకున్నాడు, ఆయనే దేవునికి బట్ట చుట్టాడు, ఆయనే అన్ని చేస్తున్నాడు. మరి మిగతా వాళ్ళు ఏంటి? మిగతా వాళ్ళు ఏరే ఏమైపోయారు అందరూ? అందుకని మీరు ఆలోచించండి. యేసు ప్రభుల వారికి 82 శిష్యులు ఉండేవారు. యేసు ప్రభు 70 మందిని పంపించిన తర్వాత 12 మంది మిగిలిపోయారు. ఈ 70 మంది ఇద్దరిద్దరుగా పంపిన తర్వాత వారు కూడా వెళ్ళి వాళ్ళకి ఏదైతే యేసు ప్రభు ఆజ్ఞాపించాడో ఆ మాట ప్రకారంగా చెబుతూ వచ్చేటప్పుడు వారికి ఆకలేసింది. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఆకలేస్తున్నారు కానీ యేసు ప్రభు చెప్పకనే ఆత్మీయ అర్థంతో మాట చెప్పాడు, నన్ను తినండ్రా బాబు అన్నాడు. ఆమె నన్ను తినండ్రా అని వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? ఒరే యేసు ప్రభు ఇలా మారిపోయాడేంట్రా,
మనుషుని తినమంటాడు ఏంట్రా, ఈయన బుద్ధి ఏమైపోయిందిరా అనని ఆ మాటను అపార్థం చేసుకొని యేసు ప్రభుతో ఉంటే గనక మనం ఇలాగే తయారైపోతామని చెప్పేసి యేసు ప్రభుని విడిచిపెట్టి 70 మంది వెళ్ళిపోయారు. 12 మందిని అడుగుతున్నాడు యేసు ప్రభు, యారా మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? లేదు నాయన, దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాదా? కానీ 82లో ఈ 70 మంది వెళ్ళిపోయారు. మరి యేసు ప్రభుని పట్టుకోగానే మరి ఈ 12 మంది కూడా వెళ్ళిపోలేదా? మాట్లాడరేంటండి, ఉన్నారా? నేను నీతో ఉంటాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? నువ్వే నా ప్రాణం అన్నవాళ్ళు ఉన్నారా? నువ్వే నా సగభాగం అన్నవాళ్ళు ఉన్నారా? నువ్వు నా హాఫ్ అన్నవాళ్ళు ఉన్నారా? నువ్వు నా ప్రియమైన దాని అన్నవాళ్ళు ఉన్నారా? మాట్లాడరేంటండి, ఎవడో ఉండడో. చివరికి మనం ఎవరో ఒంటరివి కావు ఈనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు ఈనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా ఆలోచించవా ఆనందించవా ఆలకించవా ఆలోచించవా ఆనందించవా. ఒంటరి నువ్వు ఒక్కడిగా ఉంటే నిన్ను 1000 మందిగా చేయగలడు. చెప్పండి ఆమె. అంటే నువ్వు ఎవడవి ఒంటరివి కావు. ఆమె. ఇప్పుడు అరిమత్తనటి యోసేపు, అయ్యో నేను ఒక్కడనే చెయ్యాలా, యేసు ప్రభు దేహాన్ని నేను ఒక్కడనే దించాలా, యేసు ప్రభు దేహాన్ని నేను ఒక్కడనే చుట్టాలా, యేసు ప్రభు దేహాన్ని సమాధానం నేను ఒక్కడనే అనుకున్నాడా? ఒకవేళ అనుకొని ఉంటే కనుక అరిమత్తని యోసేపు పరిశుద్ధ గ్రంథంలో పేరు కనబడేది కాదు. ఆమె. నేను ఎందుకు చెప్తానంటే యేసు ప్రభు రాసినటువంటి జీవ గ్రంథంలో మన పేరు లిఖితం చేయబడాలంటే యేసు ప్రభు కొరకు ఏదో ఒకటి మనం చచ్చే లోపు చేయాలి, ప్రాణం ఉండే లోపు చేయాలి, పోయేలోపు చేయాలి. ఎవరు అంటారు, పిల్లలు అంటారు, నేను పోయేలోపు మా నాన్నగారికి మా అమ్మగారికి ఏదో ఒకటి చేసేయాలండి, మా నాన్నగారికి అమ్మగారికి ఉన్న అప్పులు నేను తీర్చాలండి. ఏమో నా పెళ్ళైతే కనుక నా భార్య నా మాట వింటదో వినదో, ఒకవేళ నేను సంపాదించేటువంటి రూపాయి మా అమ్మ నాన్నలు పెడుతున్నప్పుడు ఏమనుకుంటుంది ఏంటో. కొంతమంది పిల్లలు భలే ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం గట్టిగా లేలేయ. అందరికీ అటువంటి మనసు ఉండదు మళ్ళీ. ఆమె ఆమె. నా భార్య నాకు పెళ్ళయ్యే లోపు, మా ఇద్దరికి పెళ్ళయ్యే లోపు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తను చేసేటువంటి ఏ జాబ్ అవుతుందో ఆ జాబ్ చేస్తే ఇంట్లో ఉన్న అప్పులను తీర్చింది. చాలా వరకు ఇంటిని తనే అన్నీ చూసుకోండి. ఆమె. అటు నాన్నగారికి ఎంత బాగుపోయినా, అమ్మగారికి ఎంత బాగుపోయినా, మా అత్తయ్య గారు ఒక రీతిగా చెప్పాలంటే ఆవిడ గవర్నమెంట్ జాబ్ హోల్డరే. ఆవిడకుండేటువంటి పరిస్థితిని బట్టి నెలకి ఒక 12,000 11,000 12,000 వచ్చేవి. నెలకి 12,000 మా అత్తయ్య గారికి. ఈవిడికి 8,000. 12,000 ఎక్కువ, 8,000 ఎక్కువ. 12, 8 కలిపితే నెల వచ్చేసరికి రూపాయి ఉండదు. 20. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తానంటే వీళ్ళ ఇల్లు మావిగారు చూశారు. ఆ ఇల్లు కట్టడానికి సహాయం చేసింది ఈవిడే. వాళ్ళ అక్కగారి పెళ్ళి ఇంచుమించు 2,50,000 ఎక్కడి నుంచో తీసుకొస్తా, అది కూడా మరి మా పెళ్ళికి మావిని అడగని చెప్తారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకంటానంటే అందరికి ఉపకారం చేసింది. ఇప్పుడు ఆవిడ పెళ్ళికి, మా పెళ్ళికి ఒక్కళ్ళు కూడా రారు, చెయ్యరు. ఎందుకు చెప్తానంటే అరిమత్తైనటువంటి యోసేపు మరి ఎవరిని అడిగి పిలాతు దగ్గరికి వచ్చాడో నాకు తెలియదు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నా నాకు తెలియదు, ఎవరు పాదాలు పట్టుకుని అమ్మా నేను పిలాతు దగ్గరికి వెళ్తున్నాను, యేసు ప్రభు దేహం కావాలి, నేను యేసు ప్రభు కోసం ఆ దేహం కోసం నారబట్టుకోవాలి, నాకు డబ్బులు కావాలి, ఇదిగా నేను ఒక్కనే వెళ్తున్నాను, యేసు ప్రభు దేహాన్ని కిందకి దించాలి, నాకు సహాయం చేయడానికి రండిరా, యేసు ప్రభు దేహానికి ఆ నారబట్ట చుట్టాలి, యేసు ప్రభు దేహాన్ని పట్టుకోండిరా, యేసు ప్రభు దేహాన్ని నేను ఈ రీతిగా చేయాలి, నాకు సహాయం చేయండి అని అడిగాడా? యేసు ప్రభు కొరకు ఏ పని అయితే చేస్తామో అది జీవ గ్రంథంలో లిఖితం చేయబడుతుంది.
అంతే ఆమె. అందుకని మనకి బైబిల్లో మాట ఉంటుంది, కుడి చేతితో ఇచ్చేది అంటే అర్థం ఏంటి? ఈ చేయికి తెలియకూడదనే కాదు. నువ్వు ఏదైతే దేవుని కొరకు చేస్తున్నావో అది ఎవరికి తెలియాల్సిన అవసరంలా, ఆయనకి తెలియాలి. ఆయన చూస్తున్నాడు. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు, ప్రభు నీ కోసం ఇది చేస్తున్నాను ఆయన, ఎంతో అది నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 4 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, అరిమత్తినటువంటి యోసేపు తెగింపు కలిగిన వాడిగా ఉన్నాడు. అరిమత్తినటువంటి యోసేపు అధికారుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని అడగడానికి అనగా ముందుకు వచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అరిమత్తినటువంటి యోసేపు యేసుక్రీస్తు దేహము కొరకు నారబట్ట కొనినటువంటి బాధ్యత కలిగిన పౌరుడిగా కనబడుతున్నాడు. అరిమత్తినటువంటి యోసేపు ఎవరు యేసు ప్రభు దేహం దగ్గరికి రాకపోయేసరికి ఆయనే దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దేహాన్ని కింద దించి ఆయన ఒక్కడే ఆ నారబట్టను చుట్టిన వాడిగా కనబడుతున్నాడు. అర్థం ఏంటంటే అతడు యేసు ప్రభుల వారి పనిలో నిమగ్నత కలిగిన వాడిగా, శ్రద్ధ కలిగిన వాడిగా కనబడ్డాడు. ఇంకా అరిమత్తిని చేసే 3 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అరిమత్తినటువంటి యోసేపుకు కలిగినటువంటి లక్షణాలు మనలో కూడా ఉంటే మన జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుంది ఆలోచించండి. యేసు ప్రభు మరణమైన తర్వాత, శిలువలో త్యాగం అయిపోయిన తర్వాత సమాధులు తెరవబడ్డాయి, బండలు పగిలిపోయాయి, ఆ దేవాలయపు తెర 2గా చినిగిపోయింది, అనేకమైనటువంటి పరిశుద్ధులు లేవనెత్తబడ్డారు, అనేకమైన వారందరూ కూడా కనబడ్డారు, అక్కడ భూకంపం కలిగింది, చీకటి కమ్మింది, ఎన్నో అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. కానీ ఎన్ని జరిగిన అరిమత్తిని యోసేపు చెల్లించిపోయాడా? అరిమత్తిని యోసేపు వెనకడికి వేశాడా? అరిమత్తినటువంటి యోసేపు ఎవరు ఏమైపోతే నాకేంటి, నేను నా ఇంట్లోనే కూర్చుంటాను అనుకున్నాడా? ఈరోజు మనం ఇందాక యోసేపు గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను నా కుటుంబం ఆల్రెడీ ప్రేయర్లో పాలుపొమ్ములు పొందలేకపోయాం, మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేశారు. ఆమె గమనించండి, ఆల్రెడీ ప్రేయర్ అనేది అంటే ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవద్దు, అల్లా టప్పా కాదు. నిన్ను గతించిన కాలం అంతా కాపాడిన దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాభావం కలిగి, ప్రభువా ఈ నెలంతా నన్ను కాపాడు, వచ్చే నెలంతట్లో కూడా మమ్మల్ని కాపాడండి అని సాక్షాత్ ప్రకారంగా ప్రభులో అడిగి పర్మిషన్ తీసుకొని మరొక నెలలోనికి మనం ప్రవేశపెట్టబోతుంది. దేవునికి ఇస్తాం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా ప్రభు పరిచయలో సాగిపోదాం, అంతము వరకు నమ్మకంగా ఉందాం, ప్రభు ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందుకుందాం. అట్టు కృప ఆశీర్వాదాలు ప్రభు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమె రేపటి దినం మరలా మనకు ఉపవాస ప్రార్థన ఉంది. ఉదయం 11 గంటలకు, 11 గంటల నుంచి 1 గంట వరకు, 2 గంటలు. కాబట్టి అందరూ కూడా సిద్ధపడరండి. మరలా రేపు రాత్రి మనకి మరలా దేశం కోసం ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది. ఎల్లుండి పగలు మరలా మనకేముంది, ఆదివారపు ఆరాధనలు, తర్వాత బలారాధన, చక్కటి విందు కార్యక్రమం. మరలా శుభ్రంగా భోజనం చేసి ఏం చేయాలి? ఫాస్ట్ గారు ఉదయాన్ని తినే సాయంత్రం ఉపవాసం ఏంటండి? మరి సాయంత్రం స్టార్ట్ చేసింది కాబట్టి ఉపవాసం ఉందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ కూడా మీరు ఇప్పుడు కలిసిపోయారు. దయచేసి రేపు ఇంత టైం అవ్వదు, త్వరగానే ముగించుకుని మీరు రావడం లేటు. ఇంచు మేము ఎంతసేపు ప్రార్థన చేసాం అడగండి. ఆశీర్వాదం గారు, నేను, ఆశీర్వాదం గారు, రాహేల్ గారు, తర్వాత పాస్టమ్ గారు ఇంచుమించు గంట చేసాం ప్రార్థన. మీరు ఎవరు రాలా. కాబట్టి ఎర్లీగా రండి, ఎర్లీగా ఇంటికి వెళ్దాం. ఆమె హల్లెలూయా. కాబట్టి నిద్రపోవద్దు, ఓయే నిద్రపోతున్నారా లేవండి అనే మాట నా చేత అనిపించుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు ఈ ప్రార్థన కూడిక ఘనంగా జరిగించారు నాయన. ఈ ఏప్రిల్ మాసంలో ఆయా ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలు నాయన శుభ శుక్రవారం మొదలు ఆదివారం వరకు నాయన మీరు ఎంతగానో అద్భుతకరంగా జరిగిస్తూ ఉన్నారు. ఈ శుక్రవారం ఉదయకాలం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన ఘనంగా జరిగించారు. మా అందరితో నీ వాక్కుదారి మాట్లాడారు. అందరి బట్టి నీకు స్తోత్ర. తెగింపు కలిగినటువంటి వారముగా నాయన అయా నీ సేవా పరిచయలో అధికారులు ఎదుట నాయన నిన్ను గురించినటువంటి వార్త, నిన్ను గురించినటువంటి సాక్ష్యం చెప్పుటకు నాయన సహాయం చేయండి. 3వదిగా నాయన అయా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. 4వదిగా నాయన ఎవరు ఏమనుకుంటే నాకేంటి ప్రభువా, నీ విషయంలో నేను ముందుగా నిన్ను అడిగేటువంటి విషయంలో, నీ పని చేసేటువంటి విషయంలో ముందుగా ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపటి ఉదయకాలం, రేపటి రాత్రి, అయా ఎల్లుండి పగలు
ఎల్లుండి రాత్రి నుంచి జరగనుద్దేశించినటువంటి 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు అద్భుతకరంగా జరిగించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్పండి ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు వరకు కృపయు, పరిశుద్ధాత్మని కన్నున్న సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాటలను మనందరి సకల పరిశుద్ధులకును బలహీన గుణవరందరి ప్రభు బలపరచుకుని స్వస్థపరిచి లేవనెత్తి తన సేవా పరిచయం అంతట్లో ప్రభు మనందరి నమ్మకం నడిపించి వాడుకును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరూ కొందనాలు. నేను మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఇంతటితో ఈ ఉపవాస ప్రార్థనలో 2వ ఆరాధన ముగించబడింది. అందరికి వందనాలు.